అవంతిపుర రాజధాని రత్నగిరిలో వరహాలయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతను స్వార్థపూరితమైన వడ్డీ వ్యాపారం చేస్తూ డబ్బు కోసం ఎంతకైనా తెగించేవాడు. ఏమి సోమయ్య, అప్పు తీసుకునేటప్పుడు మా చుట్టూ తిరుగుతావు, అప్పు ఇచ్చాక మేము మీ చుట్టూ తిరగాలనుకుంటావా ఏమిటి? అయ్యా, క్షమించండి అయ్యా. ఒక వారం రోజుల్లో మీ డబ్బులు మొత్తం చెల్లిస్తాను. గడువు తీరిపోయాక నువ్వొచ్చినా లాభం లేదు. నేనే వచ్చి నీ ఇల్లు స్వాధీనం చేసుకుంటాను. అయ్యా, మీకు ఆ అవసరం రానియను. తప్పక వచ్చి అప్పు తీరుస్తాను. పక్క రోజు సదానందుడు అనే రైతు వరహాలయ్య దగ్గరికి వచ్చాడు. సదానందుడిని చూసిన వరహాలయ్య, ఎప్పుడూ రాని నీవు కూడా నా వద్దకు రావడం ఆశ్చర్యంగా ఉంది. అవసరం మీ దగ్గరకు వచ్చేలా చేసింది వరహాలయ్య గారు. ఈ బంగారు నగ తీసుకుని ఎన్ని వరహాలు వస్తాయో చెప్పండి. ఎంత లేదన్నా ఈ నగ 100 వరహాలు చేస్తుంది. ఒక 75 వరహాలు ఇచ్చి ఇతన్ని వదిలించుకోవాలి. ఇప్పుడు సదానందా, ఇది పూర్తిగా బంగారం కాదు, అయినా అవసరం అంటున్నావు కాబట్టి 75 వరహాలు ఇస్తాను. కనీసం 90 వరహాలన్నా ఇప్పించండి. కుదిరితే నేనే ఇస్తాను కదా, ఇంతగా అడగాల్సిన అవసరం లేదు. ఇది నాకు కూడా నష్టమే. ఏదో రైతువు కదా నీకు సాయం చేద్దామని 75 వరహాలు నేను ఇవ్వగలను. సదానందుడు ఇక చేసేది లేక మౌనంగా ఊరుకున్నాడు. వరహాలయ్య లోపలికి వెళ్ళి వచ్చి, అర్రే, ఇంట్లో అంత మొత్తం లేదు, ఒక 50 వరహాలు ఉన్నాయి. మిగతా 25 వరహాలు రేపొచ్చి తీసుకెళ్ళు. సరే వరహాలయ్య గారు, రేపు వచ్చి మిగతా 25 వరహాలు తీసుకుని వెళ్తాను. సదానందుడు వరహాలయ్య ఇచ్చిన 50 వరహాలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా రాజధానిలో కొలువు చేస్తున్న శ్రీకరుడితో అతని తండ్రి రాజయ్య, నాయనా, పెళ్ళి కాకముందు అయితే సరే, రోజు రాజధానికి మన ఊరికి తిరిగేవాడివి. ఇప్పుడు నీకు పెళ్ళైనా ఇలాగే ఉంటే ఎలా? సమయం అంతా ప్రయాణించడానికి అయిపోతుంది. రాజధానిలో ఇల్లు తీసుకొని గౌరిని తీసుకుని వెళ్ళి కాపురం పెట్టు. అలాగే నాన్న, ముందు రాజధానిలో ఇల్లు అద్దెకు వెతుక్కొని మంచి రోజు చూసి గౌరిని తీసుకుని వెళ్తాను. ప్రక్క రోజు రాజధానికి వెళ్ళిన సహోద్యోగి సుధాముడితో శ్రీకరుడు, రోజు రాజధానికి ఇంటికి తిరగడం కష్టంగా ఉంది సుధామ్మ. నీకు తెలిసి అద్దెకి ఏమైనా ఇల్లుంటే చెప్పు. రాజధానిలో అద్దెకి ఇల్లు దొరకడం కష్టమే. వరహాలయ్య అనే వడ్డీ వ్యాపారి ఉన్నాడు. అతనికి 10 ఇండ్లున్నాయి. ఏదో ఒకటి ఖాళీగా ఉండొచ్చు. పద, వెళ్ళి అడుగుదాం. సుధాముడు శ్రీకరుడు వరహాలయ్య ఇంటికి వెళ్లారు. ఏంటి సుధామా, ఇలా వచ్చావు? కూడా ఎవరినో తీసుకొచ్చావు? ఏటి సంగతి? అయ్యా, ఇతను నా మిత్రుడు శ్రీకరుడు. నాతో పాటు కొలువు చేస్తున్నాడు. శ్రీకరుడికి ఇల్లు అద్దెకు కావాలి. రాజధానిలో సగం ఇల్లు మీవేగా, మీ దగ్గర ఏమైనా ఇల్లు ఖాళీగా ఉందేమో అని వచ్చాం. ఒక ఇల్లు ఉంది, అద్దె 15 వరహాలు అవుతుంది. ప్రతి నెల 1వ తారీఖు అద్దె ఇవ్వాలి. అయ్యా, ఇల్లు నచ్చితే అట్లే అద్దె ఇస్తాను. వారిద్దరిని తీసుకెళ్లి అద్దె ఇల్లు చూపించాడు వరహాలయ్య. అది ఒక పెంకుటిల్లు. గాలి వెలుతురు అంతా బాగుంది, కానీ ఇల్లు పాతది. ఈ పాత ఇంటికి 15 వరహాల అద్దె చాలా ఎక్కువ. ఇది మీ ఊర్లో ఇల్లు కాదు, రాజధానిలో ఇల్లు. ఊడడానికి ఇంత నీడ దొరికితే చాలనుకుంటారు. అయినా మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి, మీరు కాకపోతే ఇంకొకరు. అయ్యా, మా వాడికి తెలియక ఏదో అన్నాడు. రాజధానిలో అద్దె ఇల్లు దొరకడం ఎంత కష్టమో అతనికి తెలియదు. ఈ ఇల్లు ఖాయం చేసుకో శ్రీకరా. మంచి రోజు చూసుకొని ఇంట్లోకి వస్తాము అని శ్రీకరుడు కొన్ని వరహాలు వరహాలయ్యకిచ్చి సుధాముడితో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి సదానందుడు వరహాలయ్య ఇంటికి వచ్చి, అయ్యా, నాకు రావలసిన 25 వరహాలు ఇప్పించండి. వరహాలయ్య సదానందుడిని తేరిపారా చూసి, ఏమయ్యా, నీకెందుకు 25 వరహాలు ఇవ్వాలి? వరహాలయ్యకి గుర్తు లేదేమోనని తను నగ అమ్మిన విషయం వరహాలయ్య 50 వరహాలు ఇచ్చి 25 వరహాలు బాకీ పెట్టడం చెప్పాడు సదానందుడు. నువ్వేదో పొరబడినట్టున్నావు. నీకు నేను ఎటువంటి బాకీ లేను. ఆ రోజే మొత్తం ఇచ్చేశాను.
వరహాలయ్య తనని మోసం చేశాడని సదానందుడికి అర్థమైంది. మౌనంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇదంతా గమనిస్తున్న వరహాలయ్య భార్య కమలమ్మ, అయ్యో, అంత అన్యాయం పనికిరాదండి. నిన్న నా కళ్ళ ముందే అతనికి 25 వరహాలు ఈరోజు ఇస్తానని చెప్పారు. మోసం ఎప్పుడూ గెలవదు. వ్యాపారంలో నీ జోక్యం అనవసరం. నీ పని నువ్వు చూసుకో. అని కమలమ్మను విసుక్కున్నాడు. ప్రక్కరోజు సదానందుడు వరహాలయ్య దగ్గరికి వచ్చి, వరహాలయ్య గారు, మీరు చెప్పింది నిజమే. నేనే డబ్బుల విషయంలో పొరపడ్డాను. నన్ను క్షమించాలి. డబ్బుల విషయంలో గొడవ చేస్తాడనుకున్న మనిషి ఇలా అనేసరికి వరహాలయ్య ఆశ్చర్యం, సంతోషం కలగలిపి, మంచిది, ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు. సంతోషం. సరే వరహాలయ్య గారు, నాకు సందేహం వచ్చింది. మీరే తీర్చాలి. సందేహమే కదా, దీనికేం ఖర్చు కాదు కదా, అడుగు. 10 5ల 60 కదా? కాదు, 50. 10 5ల 60. కాదు కాదు, 50. ఈసారి సదానందుడు పెద్దగా 10 5ల 60. అని అరిచాడు. వరహాలయ్య కూడా పెద్దగా. కాదు, 50. ఈ గోలకి చుట్టూ జనం గుమికూడారు. సరే, అయితే మీరు చెప్పినట్టే 50 ఖాయం చేసుకుందాం. అది అలరా దారికి. 50 ఖాయం చేసుకో. సరే, నీ లెక్కే ఖాయం చేసుకుంటాను. వరహాలయ్య, ఆ 50 వరహాలు ఇచ్చేయి. 50 వరహాలా? నేనెందుకు ఇవ్వాలి? సదానందుడు అక్కడ గుమికూడిన జనం వైపు చూసి ఏడుపు గొంతుకతో, అయ్యలారా, మీరే చూశారుగా. నా లెక్క ప్రకారం వరహాలయ్య 60 వరహాలు ఇవ్వాలి. నేను 60 అంటే అతను అంత కాదు 50 అన్నాడు. సరే అని దానికి ఒప్పుకుంటే ఇప్పుడేమో ఏ 50 అంటున్నాడు. నాకు మీరే న్యాయం చేయాలి. జనంలో నుండి సుబ్బయ్య అనేవాడు, వరహాలయ్య, నీ నోటితో నువ్వు 50 అనడం అందరం విన్నావు. ఇంకా ఎందుకు మోసం చేయాలని చూస్తున్నావు? అతని 50 వరహాలు అతనికి ఇచ్చాయి. సదానందుడు తెలివిగా తన్ను మోసం చేశాడని తెలిసి ఇక గత్యంతరం లేక 50 వరహాలు సదానందుడికిచ్చాడు వరహాలయ్య. జనమంతా అక్కడి నుండి వెళ్ళిపోయారు. నీలాంటి మోసగాడికి మోసంతోనే జవాబు ఇవ్వాలి. న్యాయంగా 25 వరహాలు ఇచ్చేసుంటే ఇంకో 25 వరహాలు నష్టపోయేవాడివి కాదుగా అంటూ వెళ్ళిపోయాడు సదానందుడు. వరహాలయ్య నెత్తి నోరు బాదుకున్నాడు. నేను ముందే చెప్పాను, మోసం గెలవదని. అందుకే అతను మోసాన్ని మోసంతో జయించాడు. ఇకనైనా మారండి. నాకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. నీ సలహా అవసరం లేదు. ఇక కొన్ని రోజులకి భార్య గౌరితో వరహాలయ్య ఇంట్లో అద్దెకి దిగాడు శ్రీకరుడు. గౌరి ఇల్లు మొత్తం చూసి పెరట్లోకి వచ్చింది. పెరట్లో ఉన్న ఒక పెద్ద చింత చెట్టును చూసి అదిరిపడింది గౌరి. అమ్మో, పెరట్లో పెద్ద చింత చెట్టు ఉంది. దాన్ని చూస్తేనే నాకు భయంగా ఉంది. చింత చెట్లంటే ఎందుకు భయం? అయ్యో, మీకు తెలీదా? చింత చెట్లలో దయ్యాలుంటాయి అంది గౌరి అమాయకంగా. గౌరి మాటలకు శ్రీకరుడు పెద్దగా నవ్వి, దెయ్యాలు లేవు, భూతాలు లేవు, అదంతా నీ భ్రమ. అయ్యో, భ్రమ కాదండి. మా ఊరి చివర్లా చింత చెట్టు మీద దయ్యాలుంటాయని మా ఊర్లో అందరూ అనుకోవటం విన్నాను. అబ్బా, అంత అమాయకంగా ఉంటే ఎలా గౌరీ? దీని సంగతి మర్చిపో. పద, లోపలికి వెళ్దాం. ఈ చెట్టు కొట్టేయమని ఇంటి యజమాని వరహాలయ్యతో చెప్పండి. మనం ఈ చెట్టు కొట్టివేయమని చెప్తే ఆ వరహాలయ్య వినడు. పైగా వేరే ఇల్లు వెతుక్కోండి అంటాడు. అలాంటప్పుడు మనం వేరే ఇల్లు వెతుక్కుని వెళ్దాం. ఇది మన ఊరు కాదు, అద్దెకు వెంటనే ఇల్లు దొరకడానికి. ఇది రాజధాని. ఈ ఇల్లు కూడా అతి కష్టం మీద దొరికింది. దానిలో దెయ్యాలు, భూతాలు అని ఉన్నదాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ మన ఊరు నుంచే రోజు రావాల్సి వస్తుంది. అది నా వల్ల కాదిక. 2 రోజులు గడిచాయి. గౌరి పెరట్లోకి వెళ్లాలంటేనే భయపడిపోతోంది. వరహాలయ్య దగ్గరికి వెళ్లి చింత చెట్టు కొట్టించడం తప్ప వేరే మార్గం దొరకలేదు శ్రీకరుడికి. రావయ్యా రా. ఇల్లు సౌకర్యంగానే ఉందా? ఇల్లు బాగానే ఉంది వరహాలయ్య గారు. కాకపోతే ఏమిటయ్యా నసుగుతావు? విషయం చెప్పు.
వెంటనే శ్రీకరుడు చింత చెట్టు అంటే భార్యకు గల భయం చెప్పి, వరహాలయ్య గారు, ఎలాగైనా ఆ చింత చెట్టు కొట్టించేయండి. దానికి వరహాలయ్య పెద్దగా నవ్వి, భలేవాడి ఓయ్, ఆ చింత చెట్టు మా తాతల కాలం నాటిది. నీకో విషయం తెలుసా? ఆ చింత చెట్టు వీసెల కొద్దీ చింతపండు ఇస్తుంది. మాకు పోను మిగతాది మంచి ధరకు అమ్ముతాను. పైగా దాని కొమ్మలకు ఉయ్యాల కట్టి ఊగవచ్చు. ఎండల్లో చల్లగా ఉంటుంది. దానినెట్లా కొట్టమంటావు? మీరు చెప్పింది నిజమే, కానీ మా ఆవిడకు చింత చెట్టు మీద దెయ్యాలుంటాయని నమ్మకం. అందుకే సరేలేండి, మీకు చెట్టు కొట్టడం ఇష్టం లేకపోతే వేరే ఇల్లు ఎత్తుక్కుంటాం. వేరే ఇల్లు వెతుక్కుంటాం అనే మాట వరహాలయ్య మీద పనిచేసింది. సరే సరే, నువ్వు ఇంతగా చెప్పాలా? అలాగే పనివాడికి కబురు పంపి ఆ చింత చెట్టు కొట్టించేస్తాను అన్నాడు వరహాలయ్య. శ్రీకరుడు ఇంటికి వెళ్ళిపోయాడు. సోమయ్య తను వరహాలయ్యకి ఇవ్వాల్సిన సొమ్ము ఇచ్చాడు. సోమయ్య, సమయానికి వచ్చావు. మనం అద్దెకి ఇచ్చిన ఇంట్లో చింత చెట్టు కొట్టాలి. పని మొదలుపెట్టు. అయ్యా, 2 రోజులు ఆగి వస్తాను. పని మీద పక్క ఊరు వెళ్తున్నాను. అందుకు వరహాలయ్య సరేనన్నాడు. అలా వెళ్ళిన సోమయ్య ఎన్ని రోజులైనా రానేలేదు. వరహాలయ్య కూడా చెట్టు సంగతి మర్చిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒక అర్ధరాత్రి చింత చెట్టు మీద నుండి ఒక అస్థిపంజరం కిందకు దూకి కాసేపు గౌరీ చుట్టూ నృత్యం చేసింది. అంటూ గౌరీ భయంతో కేకలు పెట్టింది. గౌరీ అరుపులకు శ్రీకరుడు అదిరిపడి లేచి, గౌరీ, ఎందుకు అలా అరిచావు? బంగారం లాంటి నా నిద్ర పాడు చేశావు. అమ్మయ్యా, ఇదంతా కళ. ఏమండి, చింత చెట్టు మీద నుండి ఒక దయ్యం దూకి నన్ను భయపెట్టింది. ఇప్పటి వరకు చింత చెట్టు మీద దయ్యం ఉందని భయపడేదానివి. ఇప్పుడు ఏకంగా కలే కనేశావా? ఇప్పుడు కలే కన్నాను. రేపు నిజమవుతుందో ఏమో. చింత చెట్టు కొట్టేస్తానని చెప్పి చాలా రోజులయ్యింది. ఒకసారి అతనికి గుర్తు చేయండి. అలాగేలే, వీలు చూసుకొని వెళ్తాను. ఇక పడుకో. మరుసటి రోజు వరహాలయ్యను చూడడానికి రాజధానిలో ఉంటున్న అతని మిత్రుడు శేఖరుడు వచ్చాడు. శేఖరానికి కూడా రాజధానిలో చాలా ఇళ్ళు ఉన్నాయి. అవన్నీ అద్దెకి ఇచ్చి ఉన్నాయి. పరామర్శలు అయినాక శేఖరుడు వరహాలయ్యతో, ఏరా, నీ చింత చెట్టు ఇల్లు ఎంతకు అద్దెకు ఇచ్చావు? ఏముందిలేరా, 15 వరహాలకి ఇచ్చాను. డబ్బుల విషయంలో నువ్వేదో మొనగాడివి అనుకున్నాను. ఇప్పుడు అదంతా అబద్ధమని తేలింది. రాజధాని బాగా అభివృద్ధి చెందింది. ఉద్యోగుల సంఖ్య పెరిగిపోయింది. ఎంత అద్దె పెంచినా కిక్కురు మనకుండా ఇచ్చేస్తున్నారు. నేను 25 వరహాలకి అద్దెకి ఇచ్చాను. కొత్తిళ్ళు అయితే ఒక్కొక్క చోట 40 వరహాల వరకు ఇస్తున్నారు. ఈ లెక్కన తను చాలా నష్టపోతున్నట్టు భావించాడు వరహాలయ్య. పక్క రోజు శ్రీకరుడి ఇంటికి వెళ్ళాడు వరహాలయ్య. సమయానికి వచ్చారు వరహాలయ్య గారు. నేనే చింత చెట్టు కొట్టించే విషయమై మీ దగ్గరికి బయలుదేరాను. ఆ చెట్టు ఎప్పుడు కొట్టిస్తారు? చెట్టు సంగతి పక్కన పెట్టు. ఈ ఇంటికి అద్దె పెంచుతున్నాను. ఈ రోజు నుండి 25 వరహాలు. శ్రీకరుడు అతని మాటలకి ఆశ్చర్యపోయి, ఏమిటండి దారుణం? చేరి 1 మాసం కూడా కాలేదు, అప్పుడే అద్దె పెంచుతారా? పెంచుతాను. నా ఇల్లు నా ఇష్టం. నీకు ఇష్టం లేకపోతే ఖాళీ చేసేయి. 40 వరహాలు ఇచ్చి ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సరే, మీతో గొడవ ఎందుకు? 2-3 వరహాలు ఎక్కువ చేసి ఇస్తాను. కానీ ఆ చింత చెట్టును మాత్రం వెంటనే కొట్టించాలి. నాకదంతా తెలియదు. ఇస్తే 25 వరహాలు ఇవ్వు, లేదా ఖాళీ చేయి. చూడు వరహాలయ్య, నేను రాజుగారి దగ్గర కీలక అధికారిని. నువ్వు ఇలా అద్దెల పేరుతో ప్రజలను దోచుకోవాలని చూస్తే రాజుగారికి నీ మీద ఫిర్యాదు చేస్తాను. తర్వాత నీ ఇష్టం. రాజుగారికి ఫిర్యాదు చేస్తాను అనగానే వరహాలయ్య భయపడిపోయాడు. శ్రీకరుడి మాటలు అతని మీద బాగా పనిచేశాయి. ఇక చేసేది లేక, నువ్వు నచ్చినంత అద్దె ఇవ్వు నాయనా, నా మాటలు మనసులో పెట్టుకోకు. పక్క రోజు సోమయ్యని పిలిపించాడు వరహాలయ్య. సోమయ్య వరహాలయ్య దగ్గరకు వచ్చి, అయ్యా,
మీరు చింత చెట్టు కొట్టమని చెప్పారు. వేరే పనులు పడడం వలన నేను రాలేకపోయాను. ఇప్పుడే వెళ్ళి ఆ పని చేస్తాను. సోమయ్య, చెట్టు కొట్టొద్దు, కానీ ఒక పని చెయ్యి. అంటూ చెవిలో ఏదో చెప్పాడు. సోమయ్య సరేనంటూ వెళ్ళిపోయాడు. రాత్రి అయింది. శ్రీకరుడు ఇంటికి వచ్చాడు. ఎందుకింత ఆలస్యమైంది? నేను భయంతో చస్తున్నాను. ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమన్నా ఆ అవకాశం వదులుకున్నారు. ఇల్లు ఖాళీ చేసేస్తే పోయేదిగా. నువ్వు అనవసరంగా భయపడకో గౌరీ, నేను వచ్చేశానుగా. ఇంతలో పెరట్లో ఏదో చప్పుడయింది. ఇద్దరు పెరట్లోకి వెళ్లారు. చింత చెట్లో నుండి ఏవో వికృతమైన అరుపులు వినిపించాయి. చీకట్లో ఎవరు కనబడలేదు. చెట్లో నుండి మంటలు వచ్చి ఆగిపోతున్నాయి. గౌరి అది చూసి భయపడిపోయింది. గౌరీ, నువ్వు భయపడకు, చెట్టెక్కి చూస్తాను. దెయ్యం లేదు, భూతం లేదు. అయ్యో, అంత పని చేయకండి. ముందు పదండి ఇంట్లోకి అంటూ గౌరి శ్రీకరుడి చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోయింది. ఇలా వరుసగా కొన్ని రోజులు జరిగింది. గౌరి ఇల్లు ఖాళీ చేద్దామని గొడవ చెయ్యసాగింది. ప్రక్క రోజు రాజధానికి వెళ్ళిన శ్రీకరుడితో, శ్రీకర, నీకో శుభవార్త. మా ఇంటి పక్కన ఇల్లు ఖాళీ అయింది. అద్దె 15 వరహాలే. రేపే వచ్చి చేరొచ్చు. నా నెత్తిన పాలు పోసావు బాబు, రేపే వచ్చి చేరేస్తాం. శ్రీకరుడు సంతోషంతో ఇంటికి వెళ్లి గౌరికి చెప్పాడు. అబ్బా, ఎంత సంతోషం కలిగించే వార్త చెప్పారు. ఇంతకీ ఆ ఇంట్లో చింత చెట్టు లేదు కదా? శ్రీకరుడు లేదన్నాడు. ప్రక్క రోజు వరహాలయ్య ఇంటికి వెళ్లి శ్రీకరుడు తను ఇల్లు ఖాళీ చేస్తున్న విషయం చెప్పాడు. అయ్యో, నేను ఆ రోజు అద్దె పెంచమని అడిగినందుకు నా మీద కోపంతో ఖాళీ చేస్తున్నారా? అదంతా మనసులో పెట్టుకోవద్దని చెప్పాను కదా. అదేమీ లేదండి, నేను ఉద్యోగం చేసే దగ్గర ఇల్లు దొరికింది, అందుకే వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయాడు. వరహాలయ్య పక్కనే ఉన్న సోమయ్యతో, మన ఎత్తుగడ ఫలించింది. నువ్వు దెయ్యంగా బాగా భయం పుట్టించావు. ఇదిగో అన్నమాట ప్రకారం 10 వరహాలు అంటూ సోమయ్య చేతిలో డబ్బులు పెట్టాడు. అన్ని ఇళ్ళు ఖాళీ చేయించేస్తే ఎక్కువ అద్దెకి ఇవ్వచ్చు కదా. అప్పుడు నాకు డబ్బులే డబ్బులు. అలా అనుకున్నదే తడవు కొద్ది రోజులకు వరహాలయ్య అద్దెకిచ్చిన ఇళ్ళు అన్నీ ఖాళీ చేయించాడు. కానీ అటు తర్వాత అందులో చేరడానికి కొత్తగా ఒక్కరు కూడా రాలేదు. అయ్యా, కొంప మునిగింది. మనం దెయ్యాలున్నాయని చేసిన ప్రచారంతో మీ ఇళ్లలో చేరడానికి ఎవ్వరూ రావటం లేదు. మీ అత్యాశ వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. మీరు సృష్టించిన ఆ దయ్యాల కొంప మన కొంప ముంచింది. ఇకనైనా మీరు మారండి. వరహాలయ్య తెల్ల ముఖం వేసుకుని చూస్తుండిపోయాడు. సోమయ్య కూడా వరహాలయ్యకి తగిన శాస్త్ర జరిగినందుకు సంతోషించాడు. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.